హలో అందరికీ ఆలు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఆనియన్, టమాటో, ఉడికించుకున్న బంగాళదుంపలు. గ్రేవీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్, టమాటో, అల్లము, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. కారము, పసుపు, ఉప్పు, కస్తూరి మేతి కడాయిలోకి వేసి కలుపుకుందాము. ఉప్పు, కారం, పసుపు తగినంత చూసి వేసుకోవాలి మన కారానికి తగ్గట్టుగా. అందులోకి పన్నీర్ మసాలా, కొద్దిగా నీళ్ళు పోసి కలిపేసుకుందాము. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత పైకి కొద్దిగా నూనె తేలుతూ ఉన్నప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపలు అలాగే పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఎలా వచ్చిందో చూపిస్తాను ఒకసారి. గ్రేవీగా చాలా బాగా వచ్చింది, ఒకసారి చూసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.